తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత్ మాటకి కట్టుబడి ఉంటుంది ఎప్పుడైనా. భారతదేశం అంటే మొన్న సీజ్ ఫైర్కి కట్టుబడి ఉన్నామని చెప్పింది, కట్టుబడి ఉంటుంది. ఎటువంటి దొంగ పనులు చేయదు పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు కూడా. కానీ పాకిస్తాన్ ఎలా ఉంటుంది అంటే, ఒకసారి నా వెనకాల ఉన్న ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలాంటి దొంగల్ని మన హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి, విజయనగరం నుంచి మొదలుపెట్టి, హర్యానా నుంచి మొదలుపెట్టి, ఢిల్లీ నుంచి మొదలుపెట్టి, ముంబై నుంచి మొదలుపెట్టి, యూపీ ఎక్కడంటే అక్కడ ఇలాంటి దొంగల్ని ఆల్రెడీ తయారు చేసుకున్నది. అంటే పాకిస్తాన్తో భారత్కి ఎంత థ్రెట్ ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. నా వెనకాల ఫోటోలో కనిపిస్తున్న వీడి పేరు షాజాద్. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్తో పహల్గామ్లో 26 మంది అమాయకులైన పర్యాటకులు చనిపోయారో, ఆ క్షణం నుంచి ఇండియాలో ఇంటెలిజెన్స్ చాలా యాక్టివ్ అయింది. యాక్టివ్ అయ్యి ఈ సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేసిన దేవుడు. అక్కడ ఉగ్రవాదానికి ఎంత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందనే ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఆ ఎంక్వైరీలో ఒక్కొక్క దొంగ కాదు ఒక్కొక్క దేశద్రోహి బయటకు వస్తాం. వీళ్ళంతా ఈ దేశం గాలి పీల్చి, ఈ దేశం మట్టిలో పెట్టి, ఈ దేశం ఫుడ్ తిని, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో స్వతంత్రాన్ని అనుభవిస్తూ ఈ దేశానికి ద్రోహం చేస్తున్న దొంగలు. ఈ షాజాబ్ అనేవాడు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉంటాడు. రాంపూర్లో దొరికాడు. వీడు ఈ ఏముంటాయంటే మన సబ్బులు, లేకపోతే సుగంధ ద్రవ్యాలు, ఈ ఏముంటాయి మన సెంట్ వింటుంటే చూసినావా, ఈ వ్యాపారం చేస్తున్నట్టు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఈ వ్యాపారం చేస్తున్నట్టు నటిస్తూ పాకిస్తాన్ ఐఎస్ఐకి కావాల్సిన సమాచారాన్ని ఇక్కడి నుంచి వాడు మోసుకెళ్తున్నాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, వీనికి సపోర్ట్ చేస్తుంది కూడా బార్డర్ దాటడానికి, లేకపోతే పాకిస్తాన్ నుంచి వస్తువులు తెచ్చుకోవడానికి సపోర్ట్ చేస్తుంది కూడా ఐఎస్ఐ. ఐఎస్ఐ భారతదేశంలో విధ్వంసాలు సృష్టించడం కోసం మాత్రమే పనిచేస్తుంది. ఐఎస్ఐ ఎప్పుడు పాకిస్తాన్ని కాపాడుకోవడం కోసమో, పాకిస్తాన్లో శాంతి భద్రతల్ని కాపాడడం కోసమో ఎప్పుడు పనిచేయట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్లో నిత్యం అల్లర్లు, అలజడులు, ఘర్షణలు, వాతావరణాలు, బాంబు పేలులు కంటిన్యూగా మనం చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్కి ద్రోహం చేస్తోంది ఒక రకంగా ఐఎస్ఐ. పాకిస్తాన్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఆ ఐఎస్ఐ భారత్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇలాంటి స్లీపర్ సెల్స్ని, లేకపోతే గూఢాచారుల్ని తయారు చేసి మన భారత పౌరులకి డబ్బు ఎరవేసి, అమ్మాయిలను ఎరవేసి, హనీ ట్రాపులు చేసి భారత రహస్యాలను తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. నిన్న జ్యోతి మల్హోత్రాను చూసాం. పహల్గామ్ దాడికి 3 నెలల ముందు జ్యోతి మల్హోత్రా పహల్గామ్ వెళ్ళింది. అక్కడ డీటెయిల్గా వీడియోలు చేసి పంపించింది. ఆ వీడియోలు యూట్యూబ్లో తను లేకపోతే ట్రావెలర్గా పెట్టింది. కానీ ఐఎస్ఐకి కావాల్సిన సమాచారాన్ని అందించిందని ఒక క్లారిటీ కొద్దిసేపటి క్రితమే బయటకు వస్తుంది. ఇటువంటి ద్రోహులు వీడు సుగంధ ద్రవ్యాల మాటతో మన పఠాన్కోట్, అట్లాగే ఎయిర్ బేస్లు, అలాగే మిలిటరీ స్థావరాలకు సంబంధించిన వీడియోలు, లొకేషన్స్ తీసి పంపించిండు వీడు. ఇదే కాదు, విజయనగరంలో నేను దొరికాడు కదా, వాడిలాగానే ఉత్తరప్రదేశ్లో సిమ్ కార్డులు కొనుగోలు చేసి పాకిస్తాన్లో ఐఎస్ఐకి వాట్సాప్ వాడుకోవడానికి వీలుగా పంపించండు. ఈ సిమ్ కార్డ్ టెలికమ్యూనికేషన్ని క్రియేట్ చేసి అక్కడి నుంచి ఇండియాలో ఉన్న వాళ్ళకి కొన్న సిమ్ కార్డులు ఏం చేస్తారంటే, ఒక అమ్మాయి ఫోటో పెట్టి, లేకపోతే ఒక విమెన్ ఫోటో పెట్టి అక్కడి నుంచి అమ్మాయిల్ని ఎరవేసి, చాలాసార్లు మనం చూస్తుంటాం కదా సైన్యంలో హనీ ట్రాపులు జరుగుతాయని చెప్పేసి, సైన్యంలో కీలకమైన వ్యక్తుల్ని ట్రాప్ చేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఆ ట్రాప్ చేసి సమాచారాన్ని కొట్టేస్తుంటుంది ఐఎస్ఐ. అందుకు సహకరించిన దొంగలు వీళ్ళంతా. అంతేకాదు, వీడు ఒక్కసారి కాదు, ఒక 20 సార్లు పాకిస్తాన్ వెళ్ళొచ్చినట్టుగా కొంత సమాచారం ఉంటుంది. పాకిస్తాన్ వెళ్ళొచ్చిన ప్రతిసారి ఇండియాకి సంబంధించిన కీలకమైన, సహజమైన, లేకపోతే సున్నితమైన, భారత భద్రతకు సంబంధించిన సున్నితమైన వివరాలను తీసుకెళ్లి ఐఎస్ఐ చేతిలో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి దొంగలు ఇంకా చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ ఈ టైంకి మనకు అందుతున్న సమాచారం ప్రకారం జ్యోతి మల్హోత్రాతో పాటు ఒక 4 అరెస్ట్ చేశారు. తాజాగా మళ్ళీ హర్యానాలో నూహ్ ఏరియాకి సంబంధించిన అర్మన్ అనేవాడిని ఒకరిని అరెస్ట్ చేశారు. అట్లాగే అదే హర్యానా పంజాబ్లో ఒక సింగ్ అనేవాడిని ఒకరిని అరెస్ట్ చేశారు. ఇప్పటికి ఒక 4 కీలకమైన వ్యక్తులు కేవలం ఐఎస్ఐ ఇచ్చే డబ్బులకు అలవాటు పడి ఈ దేశానికి ద్రోహం చేస్తున్నారు. ఈ తల్లి పాలు తాగి తల్లి రొమ్ము పైన తన్నే ఈ 4 దుర్మార్గులు ఇప్పటికి అరెస్ట్ చేశారు. ఇక జ్యోతి మల్హోత్రా కేసు చూస్తే అసలు ఆమె ఎక్కడెక్కడ ఎందుకు పర్యటించిందో, ప్రతి పర్యటన వెనుకున్న వ్యూహం ఏంటనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. షహబాజ్ లాంటి ఇటువంటి దుర్మార్గులు, ఒకరు గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ సహకారం చేసే వాళ్ళలో మతం లేదు, మత ఆధారితం కాదు. వాడు ముస్లిమా, హిందువా, సిక్కువా అనేది లేనే లేదు. అన్ని మతాల వాళ్ళు డబ్బుల కోసం ఈ దేశ రహస్యాన్ని అమ్ముతున్నారు. ఇది చాలా క్లియర్గా ఇప్పుడు ఎన్ఐఏ చేస్తున్న దాడులు కావచ్చు, ఇండియన్ ఇంటెలిజెన్స్ రాబడుతున్న సమాచారం కావచ్చు, దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇలాంటి దొంగల్ని ఏం చేయాలి? మతం కాదు ఇక్కడ కావాల్సింది, దేశభక్తి. దేశభక్తి లేని వాళ్ళని, మన దేశ సార్వభౌమాధికారాన్ని, మన దేశ సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కుట్రలు చేస్తున్న ఇలాంటి రహస్య గూఢాచారులను ఏం చేయాలో దేశభక్తులుగా మీరు కామెంట్ చేయండి.
చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.